మీరు కూడా ఏ పనైనా స్టార్ట్ చేస్తే మధ్యలో వదిలేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. మనం ఏ పని మొదలుపెట్టినా ఒక లక్ష్యంతో మొదలు పెడతాం, కానీ అది మొదట్లో ఉన్నంత ఉత్సాహంగా పని రోజు రోజులు గడిచే కొద్దీ ఉత్సాహం అనేది తగ్గిపోతుంది. అవునా కదా ఫ్రెండ్స్? కానీ మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే వదిలేస్తాం. చాలామంది వదిలేసి ఆ ప్రాబ్లం సాల్వ్ అయినాక ఆ పని అనేది ఖచ్చితంగా మీరు కంటిన్యూ చేయాలి. కానీ అమ్మో ఇది నా వల్ల కాదేమో, నేను చేయలేమో అని ప్రయత్నించకుండా ఆపేస్తే పని ఎలా సక్సెస్ అవుతుందండి? మీరే చెప్పండి. కింద పడితేనే కదా లేచి నిలబడేది, కింద పడితేనే కదా ఎలా నిలబడాలో అర్థమయ్యేది. అవునా కాదా? మీరే చెప్పండి. అలా అని వదిలేసినాం అనుకో, మన కళని మనం వదిలేసినట్టే, మన గోల్ని మనం ఎప్పటికీ రీచ్ కాలేం. కొన్నిసార్లు ఫలితం అనేది లేటుగా వస్తుంది కావచ్చు, కానీ ప్రయత్నం అనేది మీరు ఖచ్చితంగా ఆపకుండా చేయండి. అప్పుడు ఫలితం అనేది ఎవరైతే మనల్ని అంటారో వాళ్ళు మనల్ని తలెత్తుకుని చూసే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఓడిపోవడం తప్పు కాదు, ప్రయత్నించకపోవడమే తప్పు. అవునా కాదా ఫ్రెండ్స్? ఒక చిన్న పిల్లవాడు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సైకిల్ తొక్కుతూ ఉంటాడు. ఫస్ట్ రోజు పడిపోతాడు, రెండో రోజు అలా అలా ఒక వారం 10 days 15 days వరకు పడిపోతాడు. కానీ 16th డే అయినా తాను సైకిల్ తొక్కడం నేర్చుకున్నప్పుడు ఆ పని అతనికి చాలా సులువైపోతుంది. అంతేనా కాదా? మనం చేసే పని కూడా ఫస్ట్ రోజు చాలా ఉత్సాహంగా చేస్తాం, రెండో రోజు కొంచెం అనిపిస్తుంది. కానీ ఏ పని మొదలుపెట్టినా, ఏ ప్రాబ్లం మధ్యలో వచ్చినా ఆ పని మీరు అక్కడే వదిలేయకండి. మొదలుపెట్టిన పనిని చివరి వరకు మీరు ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు ఫలితం అనేది గట్టిగా వస్తుంది. కాబట్టి మీరు పని అనేది ఆపకుండా ప్రయత్నించడం అనేది నా ఉద్దేశం. మీరేమంటారు? అవునా కాదా? ఒక రోజు కాదు, ఒక వారం కాదు, కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ ఆగకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్తూనే మన కష్టానికి తగ్గ ఫలితం అనేది ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది. అందుకే నేను మీకు చెప్పాలనేది ఏంటంటే, ఏ పని చేసినా మధ్యలో వదిలేయకుండా చివరి వరకు ప్రయత్నిస్తాండి. మధ్యలో వదిలేస్తే అది ఒక అనుభవం మాత్రమే వస్తుంది. అదే మీరు ఆ పనిని చివరి వరకు పని అనేది ఖచ్చితంగా చేస్తే సక్సెస్ అనేది మీ వంట ఖచ్చితంగా వస్తుంది. అవునా కాదా? చెప్పండి. కష్టం, పట్టుదల ఈ రెండు అనేది మన సంకల్పం అయినప్పుడు విజయం అనేది మన ఆయుధం అనేది ఖచ్చితంగా అవుతుంది. ఆ ఆయుధం అనేది మన వెంట ఉంటే ఈరోజు మనల్ని చూసి అని నవ్వుకున్న వాళ్ళే రేపటి రోజున మనల్ని చూడడానికి కూడా భయపడే అంత ఎత్తులో మనం ఎదిగి ఉంటాం. కాబట్టి ఒకరు అన్నారని, ఒకరు ఏదో చేస్తున్నారని మనం ఇక్కడే ఆగిపోతే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం ఎప్పుడూ చేరలేము. కాబట్టి ఖచ్చితంగా మన పని మనం చేసుకుంటూ పోవాలి. మనం వెళ్ళే దారిలో విమర్శించే నోళ్ళు ఉంటాయి, మనం వెళ్ళే దారిలో నడిచే ముళ్ళ కంపలు కూడా ఉంటాయి. అవన్నీ దాటుకొని వెళ్ళగలిగితేనే మనం అనేది ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయం సాధిస్తాం. కాబట్టి వాళ్ళు అన్నారని, వీళ్ళు అన్నారని మనం చేసే పనిని మధ్యలో వదిలేస్తే విజయం అనేది ఎప్పటికీ మన సొంతం కాదు. కాబట్టి ఎవరైనా సరే ఒక పనిని ఒక లక్ష్యంతో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మీరు ధైర్యంగా ఎదుర్కోగలిగే శక్తి ఫస్ట్ మీలో మీకు ఉన్నప్పుడే ఆ పనిని మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంతలోపు మన ఛానల్ ఎవరైతే చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల మనం చేసే మంచి మంచి వీడియోలు అనేది ఎప్పటికప్పుడు మీకైతే అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి నేను చెప్పే మంచి మాటలు మీకు అర్థమయ్యే ఉంటాయి అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే నేను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్కటి నేను అనుభవిస్తున్న ప్రాబ్లమ్ని నేను అనేది మీకు ఒక లాంగ్ వీడియో ద్వారా అందజేస్తున్నా. కాబట్టి నాలాగా ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇది మోటివేషనల్గా మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుందని నేనైతే ఈ వీడియోలు మీకోసమే చేస్తున్నా ఫ్రెండ్స్. మనల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు అన్నారని ఇక్కడే ఆగిపోతే మన కళలు వాళ్ళకి తెలియదు, మన లక్ష్యాలు వాళ్ళకి తెలియదు, మన ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియదు. వాళ్ళు అన్నారని మనం ఇక్కడే ఆగిపోతే ఎప్పటికీ మనం సక్సెస్ కాలేదు. మనల్ని ఎవరైతే వేలెత్తి చూపుతారో వాళ్ళని తల దించుకునేలా చేయాలి, మనం తల ఎత్తుకొని నిలబడాలి. అంటే ఒకవేళ మనల్ని చెప్తే తిరిగి 4 వైపు వాళ్ళని చూపెట్టినా కూడా వాళ్ళకి అర్థం కాదు. కానీ వాళ్ళు అన్నారని మన లక్ష్యాన్ని మనం మర్చిపోవద్దు. మర్చిపోకుండా మన పని మనం చేసుకుంటూ పోతే
ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది మనకి. ఎగ్జాంపుల్ అంటే ఒక మనిషి ఒక పెద్ద రాయిని పగలగొట్టడానికి అప్ టు 1 నుండి 100 టైమ్స్ ప్రయత్నించాడు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చూసి నవ్వారు. కానీ ఆళ్ళు నవ్విరని ఆ మనిషి అనేది ఆ ప్రయత్నం ఆపలేదు. అలాగే రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన రోజు కొట్టడం అయితే ఆపకుండా రాయిని పగలగొట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఒకరోజు బలంగా కొట్టాడు. కొట్టి ఆ రాయికి విసుకొచ్చి ఒకరోజు ఆ రాయి అనేది పగిలిపోయింది. అర్థమైందా? అప్పుడు అతన్ని చూసి నవ్విన వాళ్ళే ఆయన ప్రయత్నం అనేది ఆపకుండా చేసిండు కాబట్టే ఈరోజు ఆ రాయి అనేది 2 ముక్కలుగా అయిందని వాళ్ళే ఆశ్చర్యపోయారు. మనం కూడా అంతే. మన పని మనం రోజు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనకు సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి వాళ్ళన్నారని వీళ్ళన్నారని మనం ఆగిపోతే ఎప్పుడు మనం సక్సెస్ కాలేం. కాబట్టి ఎవరి మాటలు పట్టించుకోకుండా మనం ముందుకెళ్తేనే మన గోల్ని మనం రీచ్ అవుతాం. మీరేమంటారు ఫ్రెండ్స్? అవునా కదా? ఏ పనిలోనైనా మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. డిస్కరేజ్ చేసే వాళ్ళ కోసం కాకుండా ఎంకరేజ్ చేసే వాళ్ళ కోసం మనం పని చేద్దాం. వాళ్ళు ఉన్నారు కదా మనకు తోడు, వాళ్ళతో పాటు మనకు పైన దేవుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఎవరు ఏదన్నా మీరైతే నిరుత్సాహపడకుండా మీ పని మీరు చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుంది. అదే పని మధ్యలో ఆపేస్తే మీరు ఇక్కడే ఆగిపోతారు, మీ గోల్ ఇక్కడే అయిపోతుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు ఎప్పటికీ చేరలేరు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఏ పని మొదలు పెట్టినా మధ్యలో ఆపొద్దండి. ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. లేటు కావచ్చు కానీ సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఒక మంచి లక్ష్యంతో, ఒక మంచి గోల్తో, మన మీద నమ్మకంతో మన మీద మనం నమ్మకం పెట్టుకొని ముందడుగు వేసినట్టయితే ఖచ్చితంగా ఒకరోజు సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైనా సరే అదే నమ్మకంతో ముందుకైతే వెళ్ళండి. ప్లీజ్ అండి, ఇంతసేపు మన ఛానల్ చూశారు కదా, వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను చేసే వీడియోలు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మాత్రం దయచేసి అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయకండి. ఒక క్రియేటర్కి ఆ బాధ అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, బాయ్ ఫ్రెండ్స్, అన్సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కొంచెం డిస్టర్బెన్స్గా మనసు అనేది చాలా బాధగా ఉంటుంది. కానీ మేము అనేది ఫీల్ కాము. ఖచ్చితంగా మా పని మేము చేసుకుంటూ పోతాం. కానీ మీ మనసుకు ఖచ్చితంగా మా వీడియోలు నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అన్సబ్స్క్రైబ్ చేసి మా మనసు అనేది నొప్పించకండి ఫ్రెండ్స్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కొంచెం ధైర్యం అనేది వస్తుంది. అన్సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం డిస్కరేజ్తో బాధపడతాం. కానీ ఆ బాధ అనేది మాకు శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు మేము సక్సెస్ అవుతామనే నమ్మకంతోనే వెళ్తాం. వీడియోలు పెట్టడం మాత్రం మేము ఆపమండి. మీరు అన్సబ్స్క్రైబ్ చేసిరని ఖచ్చితంగా 1కి 100 సార్లు ఆలోచించే మా వీడియోని అయితే చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మంచి సక్సెస్ ఇవ్వాలని నేనైతే నా వ్యూస్ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వెళ్తూ